అఖండ సినిమా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. 14 రీల్స్ ప్లస్ అనే నిర్మాణ సంస్థకు అనేక అవస్థలు ఎదురుగా కనిపిస్తున్నాయి. వాటన్నింటి నుంచి గట్టెక్కి సినిమా రిలీజ్ చేయగలరా అనే సందేహం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. టాలీవుడ్ చరిత్రలోనే చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు చేసుకోవడం, సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవడం ఇవన్నీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే హీరోగా నటించిన సినిమా కావడంతో దీని చుట్టూ రాజకీయ రచ్చ కూడా ముసురుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా వాయిదాకు రాజకీయ కుట్రలే కారణం అనే అనుమానాన్ని బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ కాకుండా కుట్రలు పన్నారు అంటూ పలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అసలు ఈ సినిమా నిజంగానే కుట్రల వల్ల వాయిదా పడిందా, ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే చర్చ సాగుతుంది. అదే సమయంలో అసలు ఈ సినిమా విడుదలకు ఆస్కారం ఉంటుందా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. అఖండ 2 తాండవం సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ అనే నిర్మాణ సంస్థ రూపొందించింది. నిజానికి ఈ సినిమాని సెప్టెంబర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా అదే తేదీకి అనుకోవడంతో వాయిదా వేసి డిసెంబర్కి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ డిసెంబర్ 5 నాడు ప్రేక్షకులకు ముందు రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడడం కలకలం రేపుతోంది. టాలీవుడ్లోనే చాలా పెద్ద దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు సంబంధించి టికెట్లు అమ్మకాలు పూర్తయ్యాయి. థియేటర్లన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అభిమానులంతా అంగరంగ వైభవంగా సినిమా వేడుక నిర్వహించాలనే దానికి రెడీ అయిపోయారు. అంతా జరిగిన తర్వాత ఆఖరి నిమిషంలో ఇలా జరగడానికి దాదాపు 7-8 ఏళ్ల కిందటి నాటి వివాదమే కారణం. మహేష్ బాబుతో 1 నేనొక్కడే సినిమా 14 రీల్స్ సంస్థ నిర్మించింది. అప్పట్లో ఆ సినిమాకు నిర్మాణ భాగస్వామిగాను అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్గాను కూడా ఈరోస్ అనే సంస్థ వ్యవహరించింది. ఆ 1 నేనొక్కడే సినిమా డిజాస్టర్గా మిగిలిపోవడంతో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఆ నష్టాల్లో భాగంగా తనకు రావాల్సినటువంటి షేర్ విషయంలో ఈరోస్ సంస్థకి 14 రీల్స్ సంస్థ చెల్లించకుండా దాటవేస్తూ వచ్చింది. దాంతో మహేష్ బాబు తన సినిమా నష్టాల నుంచి గట్టెక్కేదానికోసం అంటూ దూకుడు సినిమాను కూడా అదే నిర్మాణ సంస్థ కోసం కాల్ షీట్స్ చేశారు కాడ. కానీ దూకుడు సినిమాలో కూడా ఆశించిన ఆర్థికంగా గట్టెక్కే అవకాశాలు రాకపోవడంతో మరోసారి ఆ సంస్థ పూర్తిగా ఎక్కట్లు పాలైంది. ఈరోజు సంస్థకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఈరోజు సంస్థ దాని మీద న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేసింది. ఆ పిటిషన్లు హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలా మార్లు తిరిగాయి. పలు దఫాలుగా ఆ కేసు విచారణకు వచ్చింది. ఈరోజు సంస్థకు అనుకూలంగా తీర్పులు కూడా వచ్చాయి. అయినా కానీ 14 రీల్స్ సంస్థ దానికి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకుండా ఇంకా కాలయాపన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 14 రీల్స్ సంస్థను పక్కన పెట్టి 14 రీల్స్ ప్లస్ అనే సంస్థ పేరుతో ఇప్పుడు అఖండ సినిమాను రూపొందించారు. ఈ అఖండ సంస్థ రూపొందించినటువంటి 14 రీల్స్ ప్లస్ సంస్థ పాత 14 రీల్స్ ఒక్కటే అన్నది ఈరోస్ అభిప్రాయం. దాంతో ఈ సినిమా విడుదలని అడ్డుకుని తమకు రావాల్సినటువంటి 28 కోట్ల రూపాయల బకాయిలు 14% వడ్డీతో చెల్లించేలా ఆదేశాలు ఇప్పించాలి అంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో మద్రాస్ హైకోర్టు నిర్ణయం మేరకు ఇప్పుడు 14 రీల్స్ సినిమా రిలీజ్ వాయిదా పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈరోజు సంస్థతో పాటుగా మరికొంతమంది ఫైనాన్సియర్స్ కూడా అఖండ 2 తాండవం చుట్టూ రాద్ధాంతం చేస్తున్నారు. 3 ఫైనాన్సియర్స్ ఈ సినిమా కోసం అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే వాళ్ళకి సంబంధించినటువంటి సెటిల్మెంట్లు చేయకుండా సినిమా రిలీజ్కి సన్నద్ధమైపోతున్నటువంటి తరుణంలో నిన్న చాలా పెద్ద రాద్ధాంతం చేశారు. ఒకవైపు ఈరోజు సంబంధించినటువంటి న్యాయపరమైన చిక్కులు, రెండో వైపు ఫైనాన్స్ సంస్థల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ 14 రీల్స్ ప్లస్ సంస్థను చాలా ఇరకాటంలో నెట్టేశాయి. దాంతో ఇప్పుడు ఈరోజు సంస్థకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ చెయ్యాలంటే దాదాపుగా 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంత మొత్తం అడ్జస్ట్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న ఎదురుగా ఉంది. దీనికి తోడుగా అఖండ 2 సినిమాకి ఫైనాన్స్ చేసినటువంటి సంస్థలు కూడా అడ్జస్ట్మెంట్ చేయాలంటే మరొక 30-40 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాంతో 80 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఇప్పుడు అఖండ 2 నిర్మాతలు సిద్ధం చేస్తే మాత్రమే
సినిమా విడుదలకి అవకాశం కనిపిస్తుంది. అట్లా కాకుండా సెటిల్మెంట్ చూసుకుని సగం ఇప్పుడు ఇచ్చి సగం రిలీజ్ అయిన తర్వాత పెట్టాలనుకున్న 40 కోట్లకు తక్కువ కాకుండా నిర్మాణ సంస్థ తీసుకురావాల్సి ఉంటుంది. అంత మొత్తం ఇప్పుడు అఖండ 2 కోసం ఎవరైనా నమ్మి చెల్లించేదానికి సిద్ధపడతారా అన్నది పెద్ద ప్రశ్న. దాంతో అంత మొత్తం సర్దుబాటు చేసుకోలేకపోతే అసలు అఖండ 2 సినిమా ఇక రిలీజ్ అయ్యే అవకాశం ఉండబోదు అనే మాట కూడా వినిపిస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి, ఒకవైపు నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు, రెండో వైపు హీరో అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యేగా చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. కాబట్టి ఆయనైనా ఈ సినిమాకు సంబంధించినటువంటి మొత్తం ఫైనాన్స్ని అడ్జస్ట్మెంట్ చేసి సెటిల్మెంట్ చేసి సినిమా విడుదల కోసం పూనుకుంటారా, లేకుంటే తనకు రావాల్సినటువంటి రెమ్యూనరేషన్తో సరిపెట్టుకుని ఇక ఈ సినిమాని ముగించేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. దాంతోపాటు బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు. చాలా కాలం తర్వాత వస్తున్న ఆయన సినిమా కావడంతో ఆయన కూడా గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో బోయపాటి శ్రీను కానీ బాలకృష్ణ కానీ ఎవరైనా బాధ్యత తీసుకుని ఆ సినిమా విడుదల వ్యవహారాన్ని వాళ్ళంతా చక్కదిద్దితే తప్ప అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలే కనిపించట్లేదు అన్నది టాలీవుడ్ వర్గాల మాట. ఎందుకంటే ఇప్పటికే హీరో సంస్థతో ఉన్నటువంటి వివాదాలే పరిష్కరించుకోలేక సతమతమవుతున్న ఈ 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాతలు మళ్ళీ అదనంగా ఇప్పుడు ఫైనాన్సియర్స్ ముందుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నటువంటి సమయంలో ఇక వాళ్ళతో తగ్గు తేల్చుకునే అవకాశమే ఉండబోదు అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఇరువైపులా వివాదాల్లో ఉన్న అఖండ 2 ఇక మోక్షం కలిగేనా, లేకుంటే టీడీపీ అభిమానులు బాలయ్య ఫ్యాన్స్ చెప్తున్నట్టుగా ఇది కుట్ర జరిగితే ఆ కుట్రలో పూర్తిగా ఇరుక్కుని నిండా మునిగిపోయినట్టేనా అనేటువంటి ప్రశ్నలు బలపడుతున్నాయి. ఏమవుతుందో మరి బాలయ్య తేల్చాల్సి ఉంటుంది.